నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా జాబ్ మేళాలు నిర్వహించి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. మనుబోలులోని జగనన్న కాలనీలో పర్యటించి అక్కడున్న ప్రజలను మౌలిక వసతులను అడిగి తెలుసుకుని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అధికారులు పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెబుతున్నా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. వైభవంగా ప్రారంభమైన పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ముక్తకంఠంతో వేద మంత్రాలు పఠించిన అర్చకులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక జాబ్ మేళాలు నిర్వహించి ఇప్పటి వరకు 1050 ఉద్యోగాలు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా అని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రశ్నించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి 117 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ మేళాలు నిర్వహించి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, అయితే చాలా మంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత కొద్ది రోజులకే మానేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక జాబ్ మేళా కూడా నిర్వహించలేదని, భారతదేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో ఏర్పాటు చేస్తున్నారని, నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఫస్ట్ టైం కూడా నేను ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేశాను, ఇలాంటి జాబ్ మేళాలు చాలా నిర్వహించాను. సెకండ్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ దాదాపు 7 మినీ జాబ్ మేళాలు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మెగా జాబ్ మేళాలు ఒక 3 ఇక్కడ కండక్ట్ చేశాం. టోటల్ మొత్తం మీద 1760 మంది ఈ ఇంటర్వ్యూస్కి హాజరయ్యారు. దాంట్లో దాదాపు 1057 మందికి ఉద్యోగాలు మనం ఇక్కడ కల్పించామని చెప్పేదానికి నిజంగా చాలా గర్వంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 1057 మందికి ఇప్పుడు దాకా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు దాదాపు 15 కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. దాదాపు 900 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఈరోజు మీకు ఇక్కడ ఉన్నాయని చెప్పేదానికి సంతోషిస్తున్నాను. అలాగే 10th నుంచి డిగ్రీ పాస్ అయిన వాళ్ళ వరకు, అలాగే బీటెక్, MBA వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు సంబంధించిన ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే జీతం 12,000 నుంచి 25,000 లోపు ఉంటుందని చెప్పి కూడా మరొకసారి స్పష్టం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పిలిచి మా జీతం తక్కువ ఇచ్చారు. ఎందుకంటే కొన్నిసారి 1050 మందికి ఉద్యోగాలు ఇస్తే దాంట్లో ఎంతమంది ఆగిపోయారో కూడా నాకు తెలియదు. చాలామంది ఆగిపోయారు. అంటే ఉద్యోగ స్థితి ముందు కావాలని చెప్తాను. ఈరోజు వచ్చిన నిరుద్యోగులు చెప్తున్నాను, ఈరోజు ఇక్కడికి వచ్చినా వాళ్ళు రేపు నా ఇంటి ముందు రెజ్యూమ్ పెట్టుకుంటారు నిరుద్యోగులు. అంటే వాళ్ళకి చెప్తా, రాండి బాబు జాబ్ మేళ రాండి నాకు అంటే అంతా కుదరదు. మీరు చెప్తే ఆ కంపెనీలో పని చేసుకుంటాం. వాళ్ళు తిప్పించి ఎవరో నేను 10 మందిని పంపిస్తే ఒక ఉద్యోగం ఇస్తాను, 9 మంది నిరుద్యోగులు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ 9 మందిలో 7 మంది కన్నా ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమం. కానీ వాళ్ళు రారు. ఎందువల్లంటే అది అలవాటు మానుకోవాలని చెప్పి నిరుద్యోగులందరూ కూడా
రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా కాన్స్టిట్యున్సీలో ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు. ఈ జాబ్ మేళాలు ఇలాంటివి పెట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించేందుకు తోడ్పడుతున్నటువంటి కంపెనీ ప్రతినిధులకు, ఇంత చొరవ తీసుకుని కార్యక్రమాలు ముందుండి చేసే మన ఎమ్మెల్యే గారికి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి 3 monthsకి లాస్ట్ 25-26 సంవత్సరంలో ప్రతి 4 నెలలకు ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. దాన్ని చూసుకుంటే సుమారుగా 1500 మంది లాస్ట్ టైం జాబ్ మేళాలో గత సంవత్సరంలో అటెండ్ అయితే 784 మంది వరకు ఉద్యోగాలు రావడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాకు సార్ చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు అనేవి యువతకు కల్పిస్తామని గౌరవ మంత్రి వర్యులు మనకు అందరికీ మీకు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కువగా యువత ఉద్యోగం కోసం ఏం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, నాయకులు తానంకి నానాజీ, బిల్లు చెంచురామయ్య, రహీం, శ్రీనివాసులు, అబ్దుల్ కయ్యం, శివకుమార్ రెడ్డి, విద్యాసాగర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఇల్లులు నిర్మించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మనుబోలులోని జగనన్న కాలనీలో వారు పర్యటించి మాట్లాడారు. మనుబోలులోని జగనన్న కాలనీలో మంగళవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. మాజీ మంత్రికి మహిళలు మంగళహారతులు పడుతూ తమ ఇళ్లలోకి ఆహ్వానించారు. అనంతరం జగనన్న చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక్క ఇల్లు నిర్మించలేదన్నారు. తాము నిర్మించిన ఇళ్లనే మేము నిర్మించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. జగనన్న కాలనీలకు నిధులు కేటాయించక మౌలిక వసతులు లేవన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీలని చంద్రబాబు భయపెట్టి ముడుపులు దండుకున్నారన్నారు. చెవులు ఉండి వినపడని వాళ్ళకి కళ్ళు ఉండి చూడలేని కబోదులకు ఏం చెప్పినా ఫలితం ఉండదు అన్నారు. జగనన్న తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని మహిళలు కోరుతున్నారన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పేదల గురించి ఆలోచన చేసి పేదల గూడు సాకారం చేయాలనేటువంటి లక్ష్యంతో అనేక మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాలలో చెప్పాం, జగనన్న ఇళ్లు కాదు ఊళ్లు నిర్మించాడు అని చెప్పి. మొన్న వెంకటాచలం మండల కేంద్రానికి కూతవేట దూరంలో ఉన్నటువంటి జగనన్న కాలనీని సందర్శించాం. మనుబోలు మండల కేంద్రానికి ఆనుకుని ఉన్నటువంటి మనుబోలు పంచాయతీలో భాగమైనటువంటి ఈ జగనన్న కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది. దాదాపుగా 300 ప్లాట్లు ఇచ్చాం. 70 మంది ఇళ్లు కట్టుకున్నారు, ఇళ్లలో ఉన్నారు. మరో 40 ఇళ్లు దాదాపుగా పూర్తయ్యేటువంటి దశకు చేరుకున్నాయి. మిగిలినటువంటి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఈ స్థలాన్ని గుర్తించి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు గ్రామాల్లో తిరుగుతుంటే ఇళ్లలోకి వెళితే అనేక దశాబ్దాలుగా ఇళ్లు లేక బాడిగింట్లో అనేక రకాలైనటువంటి అవస్థలు పడ్డాం. ఈ రోజు జగనన్న పుణ్యాన ఇళ్ల స్థలం వచ్చింది, ఇళ్లు వచ్చింది, ఇళ్లు నిర్మించుకున్నాం. మా సొంత ఇంటి కల సాకారమైందని చెప్పి ఆ గృహిణులు మహిళలు అత్యంత సంతోషాన్ని ఈ రోజు వెలిపించేటువంటి బాధ్యతను మీరు విస్మరించి ఏదో ఒక కలల ఊహల్లో తేలియాడతా జరగనటువంటి అభివృద్ధిని మీరు జరిగినట్టుగా ఊహించుకుంటా గతంలో జరిగినటువంటి అభివృద్ధిని గురించి ఏదో కారు కూతలకు వస్తా రకరకాలైనటువంటి విమర్శలు చేస్తా పసలైనటువంటి విమర్శలు కాలయాపన చేయడం కాదు. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు పాలాభిషేకం చేశారు అంటే నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకానికి అర్హుడు. చేయగలిగినటువంటి సందర్భం అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో లేకపోయినా 3 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎందుకు పాలాభిషేకాలు చేస్తున్నారంటే ఆయన ద్వారా లబ్ధి పొందారు కాబట్టి, ఆయన ద్వారా వాళ్ళ కోరికలు నెరవేరాయి కాబట్టి. మౌలిక సదుపాయాలు రావడానికి సిమెంట్ రోడ్లు డ్రైన్లు కూడా పూర్తి స్థాయిలో అయ్యుండే అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఈ రోజు ఆశీస్సులు అందించారు, ఆకాంక్షించారు. జగనన్న మరలా తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు, మాకు మిగిలిపోయినటువంటి మౌలిక సదుపాయాలు కూడా మీరు నెరవేర్చండి అని చెప్పి కోరడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజు మరచిపోకుండా ఈరోజు ఎవరన్నా వస్తేనే భయపెట్టేటువంటి రోజుల్లో మీకు అదివోం ఇదివోం అని చెప్పకుండా లెక్క చేయకుండా ఈరోజు ఈ కాలనీ వాసులందరూ ముఖ్యంగా మహిళలు నాతో పాటు తిరిగి నాకు వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్లి చూపిస్తే నిజంగా నేను కట్టుకున్నటువంటి ఇంటికి గృహప్రవేశం చేసిన రోజు పొందిన ఆనందం కన్నా ఈరోజు ఆ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నాకు కలిగినటువంటి ఆనందం అనుభూతి చెప్పుకోలేనటువంటిది. ఇది కదా పరిపాలకుడు అనేటువంటి వాడు చేయాల్సింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, సూరపనేని కిషోర్ నాయుడు, కుడుమల వెంకటరమణ గౌడ్, కోసూరు కోటేశ్వర్ గౌడ్, దాసరి మహేంద్ర వర్మ, దువ్వూరు సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, చేడుమాల రమణ్ కుమార్ రెడ్డి, ఆవుల వెంకటరమణ యాదవ్, తులసిరామ్ యాదవ్, ముంగర వెంకటరమణారెడ్డి, ప్రదీప్ రెడ్డి, తుపాకుల గిరి, గుంజీ రమేష్, ఎంపీపీ వజ్రమ్మ, మాజీ ఎంపీటీసీ చలగల దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న పార్కు ప్రాంతాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు తానంకి నానాజీ పరిశీలించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్, ఆట వస్తువులు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జాయింట్ ఉంది కదా, మన స్తంభం ఉంది కదా జాయింట్, అక్కడ ఎత్తుకి సమానం. తీయాల్సిన కూడా అవసరం లేదు. పార్క్ ఉంది కదా అన్నోళ్ళ పక్కన ఇల్లు కడుతున్నాం, ఈ పక్క అయిపోయే లోపల దీన్ని లిఫ్ట్ అదే ఇదే మున్సిపల్ స్థలంలో అది అక్కడ ఏమైందంటే సార్, మొన్న అది చేసినప్పుడు క్లీన్ చేసేటప్పుడు కొద్ది జేసీకి తగిలి పగిలింది సార్. అది ఫిల్ చేసేటప్పుడు చేయించేస్తాను. ఆ వెనకదేమో ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్లో ఇది కూడా పెట్టేసుకొని అక్కడక్కడ మొక్కలు వేయడం కోసం ప్రొవిజన్ పెట్టేసుకుని ముందు రేపు ఫిల్లింగ్ అయిపోయి లెవెల్ చేసి అయిపోయిన తర్వాత ఆ వర్క్ స్టార్ట్ చేస్తాం. 25 lakhs అయిపోయిన తర్వాత రోడ్లో పని స్టార్ట్ చేస్తాం. గేటు అప్పుడు పెట్టేస్తాం, 8కి పెట్టిచ్చేస్తాం 100%. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం వాకింగ్ కోసమని బయటకు వచ్చిన సమయంలో కొందరు దండగులు జగన్మోహన్ రెడ్డిని వెంటాడి కత్తులతో నరికి తీవ్రంగా దాడి చేయడంతో జగన్మోహన్ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఈ దాడిలో కొందరు రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు స్థానికుల సమాచారం. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంతమందికి డబ్బులు ఉన్నా దానం చేసే గుణం అందరికీ రాదని శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని సాయిరాం చార్టీస్ లో సందీప్ రెడ్డి దాతృత్వంతో నిర్మించిన 1వ అంతస్తు నూతన భవన నిర్మాణాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో కుండా సందీప్ రెడ్డి దాతృత్వంతో వారి తల్లిగారైన కుండా సుహాల్లత జ్ఞాపకార్థం 8 లక్షల రూపాయల వ్యయంతో గ్రౌండ్ ఫ్లోర్ పునరుద్ధరణ మరియు 1వ అంతస్తు నూతన భవన నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెంచులకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అక్కడ ఉన్న వృద్ధులను వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని పళ్ళు, ఆహార పదార్థాలను అందజేశారు. ఈ రోజు భవన నిర్మాణ దాత కుండా సందీప్ రెడ్డి జన్మదినం కావడంతో పేదల మధ్య కేక్ ని కట్ చేసి ఆనందంగా తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతమందికి డబ్బులు ఉన్నా దానం చేసే గుణం అందరికీ రాదని, వృద్ధాశ్రమంలో ఉన్న పేదలకు వసతి కల్పించేందుకు నూతన భవనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు తెలియజేశారు. చాలా మంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళని ఆదుకోవడం మన ధర్మం. అంటే ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకుంటున్నాం. రేపు మనం కూడా ముసలివాళ్ళం అవుతాం, మనం అవ్వకుండా ఉన్నాం. మేము కూడా ఒక 5-6 సంవత్సరాలతో మేము కూడా ముసలివాళ్ళు అయిపోతాం. కానీ బిడ్డలు ఈ విధంగా వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే మేము ఎవరు చెప్పలేం, మేము కూడా ఇళ్లలో ఉంటామని చెప్పలేం. బిడ్డల అభిప్రాయాలు బట్టి మేము కూడా బయట రావాల్సింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మేము బాగా చూసుకుంటే రేపు మమ్మల్ని కూడా భగవంతుడు బాగా చూస్తారని నమ్మకమే తప్ప ఇంకోటైతే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఆరోగ్య విషయాలు విషయంతో కూడా మా పాపని ఒక నర్సుగా కూడా ఇక్కడ పెట్టుకున్నారు. అమ్మాయి కూడా చాలా సంతోషం. ఎందుకంటే చూడడం, పెద్దవాళ్ళని చూడడం అనేది అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇంట్లో కన్న కూతురు, కన్న కొడుకు చూడలేక
వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తుంటే వీళ్ళు చూస్తున్నారు వాళ్ళకన్నా ఎక్కువగా. అది పుణ్యం అమ్మ మీకు, మీ బిడ్డలకి, మీ కుటుంబాలకి అందరూ కూడా ఖచ్చితంగా పుణ్యం భగవంతుడు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా సరే మా సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా నేను కానీ, మా నాని గారు కానీ, మా రామచంద్రరావు గారిని మేము అందరం కూడా ఖచ్చితంగా మీరు చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు పుట్టినరోజు జరుగుతున్నటువంటి సందీప్ రెడ్డి గారికి ఆయన మంచి మనసుకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాం సార్. చాలా పుణ్యం మీకు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ టైంలో డబ్బులు పెట్టడం అంటే అంత తేలిక. డబ్బులు ఉంటాయి చాలామంది, ఖర్చు పెట్టడం అంటే చాలా కష్టం. కానీ మీరు ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని ఒక మంచి దానికి ఉపయోగిస్తున్నందుకు, ఎందుకంటే అటు బిడ్డలు నిరాదరణ చేసి ఇటు సమాజం నిరాదరణ చేస్తే మనం ఈ మధ్య పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాం. బిడ్డలు వృద్ధులైన తల్లిదండ్రులు తీసుకొచ్చి బస్టాండ్లోనో లేకుంటే శ్మశానాల్లోనో వదిలేసిన సంఘటనలు కోకోలలో ఉన్నాయి. అయితే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వృద్ధాశ్రమాలు కానీ లేదా చిన్నపిల్లలకి ఒక చిల్డ్రన్స్ ఆశ్రమాలు కానీ నిర్వహించి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన దానికి ఈ నిర్వాహకులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మా శాసనసభ్యుల వారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఎప్పుడూ అండగా, పేదలకి అండగా ఉంటాడు. అదేవిధంగా ఇటువంటి చారిటీ కార్యక్రమాలకి ముందుండి నిర్వహిస్తుంటారు. కాబట్టి వారికి రిక్వెస్ట్ చేసి నువ్వు చేయరా, నేను సూపర్విజన్ చేస్తానంతా చేసి సార్ చెప్పిన తర్వాత ఇక్కడ ఇన్వాల్వ్ అయిన తర్వాత తెలిసింది సునీల్ గారు ఇక్కడ చాలా రెగ్యులర్గా వస్తారు. ఇన్ఫ్యాక్ట్ పోయినసారి ఆయన సన్ బర్త్డే కూడా డేట్ చేశారని చాలా సంతోషమై ఇన్వాల్వ్ అయ్యాను. ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్, ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్. దీని తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ జీవన విధానంలో మార్పులు తేవాలి. పాపం బాగా ఇదిలో ఉన్నారు. వాళ్ళ మొత్తం క్లీన్నెస్, హైజీన్ వాళ్ళందరూ మనలాగా మనుషుల్లో చూడాలనేది నా కోరిక. అది 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, కానీ గట్టిగా చేయాలనుకుంటున్నాను. నాకు బాగా సహాయం చేస్తున్నారు మస్తాన్ అని, ఇక్కడ టాటా సోషల్ ప్రాజెక్ట్స్లో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బోధనం ఆయకట్టు ప్రెసిడెంట్ సూరనేని రామచంద్రారావు, శ్రీమతి వి సుమిత్ర, ఏఎఫ్ఐ హోటల్ నిర్వాహకులు బద్రిగిరి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బిల్లు చెంచురామయ్య, పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, వేముల సునీల్, చార్టీస్ నిర్వాహకురాలు కళ్యాణి, కార్యక్రమ పర్యవేక్షకులు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ, అధికారులు పెట్రోల్ డీజిల్ కొట్టలేదని చెబుతున్నా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదని, బ్లాక్ అమ్మకాలు నివారించాలని డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరైనా ఆఫీసులకు పోవాలన్నా తగిన సమయానికి పోయేటువంటి పరిస్థితి కాదు. కళాశాలలకి పోయేటువంటి విద్యార్థులు కూడా అనేక సమస్యలు పోయేటువంటి టైంకి పోయేటువంటి పరిస్థితి కాదు. ఈరోజు మనం చూస్తాను, ఇప్పటికే రవాణా రంగం కుదేలైపోయినది. అటువంటి రవాణా రంగం ఈరోజు డీజిల్ అందుబాటులో లేక వాళ్ళకి ఏదైనా ఆరాధన బాడుగులు వచ్చినా కూడా వాళ్ళ సమయానికి బాడుగులు పోగొట్టుకునే పరిస్థితి. తీవ్రంగా రవాణా రంగం నష్టపోతూ ఉంది. అలాగే ఈరోజు దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఈరోజు రేషన్ పద్ధతిలో 3 లీటర్లు 5 లీటర్లు పట్టమని చెప్పి చెప్తా ఉన్నారు. మనం సాధారణంగా పరిశీలిస్తే ఈరోజు ఈ పక్కన విందూరు, మిఠాపురి ఈ లైన్లో ఎక్కడ కూడా పెట్రోల్ పంపులు లేవు. వాళ్ళు ఎవరైనా వ్యవసాయదారులు ట్రాక్టర్ తీసుకున్న ట్రాక్టర్లకి వ్యవసాయ పనులు చేసుకోవాలంటే వాళ్ళ క్యాన్లతో 4-5 రోజులుగా చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో అనేక పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఎక్కడ పడితే అక్కడ క్యూలు పెట్టేసి, అదేవిధంగా ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరగనీయకుండా, వాళ్ళు గొడవలు లేకుండా చేయడానికి పోలీసు వాళ్ళు కాపలా పెట్టుకొని ఈరోజు పెట్రోల్ బంకులు ఉన్నాయి యజమాని అంతా. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఒక పక్క యంత్రాలు, ఒక పక్క ఈ ఆటో వాళ్ళంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటారు. కానీ ఇవాళ ఒక 2 లీటర్లు పోస్తాం మేము అని అంటే వాళ్ళకి ఏ మూలకి సరిపోతుంది. మనుగోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకుని మంగళవారం తెల్లవారుజాము చనిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తి, సుమారు 75 సంవత్సరాల వయసు ఉంటుంది. చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తెలుస్తుంది. వైట్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్టు, బులుగు రంగు గల్లలుంగి ధరించి ఉన్నాడు. గుర్తుపట్టడానికి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదని ఎస్ఐ హరిచందన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించారు.
పెంచలకోనలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయ అర్చకులు ముక్తకంఠంతో వేద మంత్రాలు పఠించారు. రాపూర్ మండలం పెంచలకోనలో వారం రోజుల పాటు అట్టహాసంగా జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి అంటూ రెండో రోజున సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయ అర్చకులు ముక్తకంఠంతో వేద మంత్రాలు పఠించారు. పెంచలకోనలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను మంగళవారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి ఆలయంలో క్షేత్రోత్సవం నిర్వహించారు. అనంతరం తెల్లని గుడ్డపై పసుపు, గంధం, చందనాలతో, కుంకుమతో ప్రత్యేకంగా తయారు చేసిన గరుత్మంతుడి ప్రతిమను వేద పండితులు మంత్రోచ్చరణలతో ధ్వజస్తంభంపై ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించిన తిరుచూపై కొలువు తీర్చి ఆలయంలో గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమాల ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, పీర్ల సోమయ్య యాదవ్, హజరత్ నాయుడు, చీర్ల వెంకటేశ్వర్లు, ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. గూడూరు మండలం నెల్లటూరు బీసీ కాలనీలో మంగళవారం వేకువజామున శ్రీ పాండురంగస్వామి అగ్నిగుండ మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పండరి భజన గురు పులి శ్రీకాంత్ ఆధ్వర్యంలో భక్తులు పండరి భజనలు నిర్వహించారు. తెల్లవారులు భజనలతో స్వామివారిని కీర్తించారు. మంగళవారం వేకువజామున అగ్నిగుండం ఏర్పాటు చేసి అందులో మహిళలు, చిన్నారులు, పండరి భజన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిగుండంలోని నిప్పులు తొక్కుతూ జై విఠల జై పాండురంగ అంటూ నినదిస్తూ భక్తి పారరసంతో మునిగిపోయారు. పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గూడూరు పట్టణంలోని శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహ ప్రతిష్ట 15వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని శివపార్వతులను దర్శించి పూజలు నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ డీఎస్పీని ఘనంగా సన్మానించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుబ్రహ్మణ్యేశ్వర నామధేయాయ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనాధిపతి ముహూర్త సుముహూర్తో అస్తు పరమ పవిత్రమైనటువంటి పేరు చెప్పండి ఇంటి పేరు మధ్యవర్తులము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి కూడా
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శ్రీ పార్వతీ పరమేశ్వరాజ్ఞే దత్తం శ్రీ మూలస్థానేశ్వర స్వామి దత్తాభ్య నమః సంపూర్ణ ప్రార్థన చేస్తే అలాగే సాయిదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామ హర్జన్వాడలో కొలువైన శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నవమి ఉత్సవాల భాగంగా సోమవారం రాత్రి పారువేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే అందరినీ ఆకట్టుకుంది. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి తుమ్మూరు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాల దాతలుగా ఐటీసీ కంపెనీ గుబ్బా చంద్రశేఖర్, శ్రావణ జ్యువెలరీ నిర్వాహకులు సేగు వెంకటలక్ష్మి ప్రసాద్, సేగు శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే అదృష్టం ఉంది. ఎంత డబ్బు ఇచ్చినా ఇంకా ఎదుటి వారి చేతుల్ని చూసే సమాజం ఇప్పుడు. కానీ భోజనం కడుపు నిండా పెట్టి చాలా పదం అన్నదానంలో ఉంది. కాబట్టి అందరూ కూడా ఇది భగవత్ ప్రసాదంగా తీసుకొని పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దేవాలయ సిబ్బందికి, అన్నదాన కమిటీకి, మా అన్నదాన ట్రస్ట్ మెంబరు గుబ్బా సుబ్బారావు కుమార్, గుబ్బా చంద్రశేఖర్ గారు, ఐటీసీ కంపెనీ ఏజెంట్లు,
మరియు వచ్చి షేగు వెంకట లక్ష్మీ ప్రసాద్ గారు, వారి తమ్ముడు షేగు శ్రీనివాసులు గారు, శ్రావణ ఇద్దరు సంయుక్తంగా గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,446 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,15,568 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,51,100 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 256 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా జాబ్ మేళాలు నిర్వహించి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. మనుగోలులోని జగనన్న కాలనీలో పర్యటించి అక్కడున్న ప్రజలను మౌలిక వసతులను అడిగి తెలుసుకుని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అధికారులు పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. వైభవంగా ప్రారంభమైన పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ముక్తకంఠంతో వేద మంత్రాలు పఠించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.